అయితే చాలా కథలు ఉన్నాయి, కానీ మార్కండేయ మహర్షి ఇప్పుడు మన మృత్యుంజయ మంత్రం చెబుతాం ఏంటంటే, మృత్యుంజయ మంత్రం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనాత్ మృత్యోర్ముక్షయమామృతాన. ఆ మంత్రము గాయత్రి మంత్రం అంత గొప్పది. అది మార్కండేయ మహర్షి నుంచి వచ్చినటువంటి మంత్రం అన్నమాట. ఎప్పుడు అతను ఈ మరణాన్ని జయించినప్పుడు చెప్పినటువంటి మాట అది. అయితే ఇప్పుడు దీనికి నాకు కొద్దిగా ఆ కథ సరిపోతుంది అని అనిపించి మీకు ఆ కథ చెబుదామని, లేదా ఆ మహర్షిని ఒకసారి మనం తలుచుకుంటే, ఆయన యొక్క జీవిత చరిత్రను ఒకసారి తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందనే ఉద్దేశంతో దీనికి అది సరిపడుతుందేమో అని అనిపించింది అనమాట. ఈ మార్కండేయుడు అనేవాడు మృకండ మహర్షి యొక్క కొడుకు. మహర్షులు అంటే బ్రహ్మ ఋషి తర్వాత ఇప్పుడు ఎట్లా మనకి అదేంటి ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి, లేకపోతే బీటెక్, ఎంటెక్, లేకపోతే ఎంబీబీఎస్, ఇట్లా వరుసగా మనకి ఒక్కొక్క బిరుదులు ఒక్కొక్క డిగ్రీస్ లాగా ఎట్లా ఇస్తారో అట్లాగే ఋషులను కూడా ఋషి, మహర్షి, రాజఋషి, బ్రహ్మర్షి అని ఒక డిగ్రీస్ లాగా ఉంటాయన్నమాట. సో ఈ మార్కండేయుడు అనేటటువంటి వాళ్ళు ఆయన ఒక మృకండ మహర్షి అనే ఆయన ఉండేవాడు. ఈ మృకండు గొప్ప తపశ్శాలి. అతని భార్య మరుద్వతి అనే ఆమె కూడా చాలా ఉత్తమ ఇల్లాలు. అయితే వాళ్ళిద్దరికీ ఎన్నాళ్ళకి సంతానం కలగలేదు. సో సంతానం కలగకపోయేటప్పటికీ వాళ్ళు ఆ విచారంతో శివుడిని చాలా చాలా దీర్ఘకాలంగా తపస్సుతోటి సేవించారు. శివుడిని, పరమశివుడిని సేవించినప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళ భక్తికి మెచ్చి, వీళ్ళ నిష్టకి మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై నీకేం కావాలి, ఏం వరం కోవాలంటే, అయ్యా నాకు సంతానం లేదు, నాకు ఒక కుమారుని అనుగ్రహించమని చెప్పి ఈ మృకండ మహర్షి అడుగుతాడు. అడిగినప్పుడు, నాయన నీకు యాక్చువల్గా సంతానం అనేది లేదు, కానీ నీ తపస్సుకి ఇంత కష్టపడ్డావు కాబట్టి నేను నీకు కుమారుని ప్రసాదించగలను, అంతవరకు నాకు శక్తి ఉంది. కానీ వాడికి నేను ఒక తక్కువ ఆయుర్దాయం గల కొడుకుని కానీ, మంచి తక్కువ ఆయుర్దాయం కలిగి ఉండి మంచివాడుగా ఉన్న కొడుకును కానీ, లేక ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉండి ఒక దుష్టుడిని కానీ నువ్వు కోరుకో, ఇందుట్లో ఏదో ఒకటి ఇవ్వగలనంటాడు. సో మళ్ళీ పరీక్ష వచ్చేసింది. ఇప్పుడు మనం అనుకుంటాం కోరిక కావాలని అనుకుంటాం, ఆ కోరి వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. సంతానానికి కూడా ఇతనికి పాపం పరీక్ష వచ్చేసింది మళ్ళీ. సో బాగా ఆలోచించి తక్కువ ఆయుర్దాయం ఉన్నా సరే నాకు మంచి కొడుకుని ఇవ్వవయ్యా, మూర్ఖుడిని పెట్టుకుని నేనేం చేస్తాను, అటువంటి కొడుకు ఉండి ఏం లాభం అని చెప్పి శివుణ్ణి చెప్తాడు. సరే వాడికి ఒక కుమారుని, ఈ మృకండ మహర్షికి ఒక కుమారుణ్ణి ప్రసాదించడం జరిగింది. ఆ కుమారుడికి ముద్దుగా వీళ్ళిద్దరు తల్లి తండ్రి మార్కండేయుడు అని పేరు, అంటే ఆయన కొడుకు కాబట్టి, మృకండ మహర్షి కొడుకు కాబట్టి మార్కండేయుడు అని పేరు పెట్టి పిలుచుకున్నారు. ఆ పిల్లవాడు దినదిన వర్ధమానం, అంటే మంచి గుణాలతో పుట్టాడు కదా ఆ పిల్లవాడు. మంచి భక్తి, తల్లిదండ్రుల యందు ప్రేమ, భక్తి, వాళ్ళకి సేవ చేస్తూ ఆ పిల్లవాడు చక్కగా పెరుగుతున్నాడు. 6 సంవత్సరాలు నిండగానే వాళ్ళందరూ పిల్లవాడికి చక్కగా ఉపనయనం చేసి ఆ బ్రహ్మోపదేశం తండ్రి చేస్తాడనమాట. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఈ బాలుడు ఎప్పుడు కూడా ఆ బ్రహ్మజ్ఞానంలో ఉండేవాడు. సరే వాడికి మెల్లమెల్లగా 16 సంవత్సరాలు ఎంతలో గడిచిపోతాయండి పిల్లలు, మనం చూస్తుండగానే ఎదిగిపోతారు. సో ఆ విధంగా 16 సంవత్సరాలు వచ్చేసినాయి. అప్పటిదాకా అంటే ఒక 2 సంవత్సరాల ముందర వీడి ఆయుధం అయిపోతుంది అనగా ఈ తల్లిదండ్రుల ముఖంలో పూర్తిగా రక్తహీనత ఏర్పడిపోయింది. దుఃఖం వాళ్ళకి. పిల్లవాడిని చూసుకుంటే ఆనందం కలగకపోగా కొడుకుని చూసి దుఃఖించడం మొదలుపెట్టారు. కొడుకుని చూడటం పక్కకెళ్ళి ఇద్దరు కళ్ళు ఒత్తుకోవడం చేస్తున్నారు. ఇద్దరు తల్లి తండ్రి దుఃఖిస్తున్నారు, తీవ్రంగా దుఃఖిస్తున్నారు. అప్పుడు ఈ కుమారుడు ఏమనుకుంటాడంటే, ఏంటి నేను తల్లిదండ్రుల పట్ల ఏమైనా తప్పు చేస్తున్నానా, వాళ్ళకి ఇష్టం లేని పని నేను ఏమైనా చేస్తున్నాను, ఎందుకు నా తల్లిదండ్రులు నన్ను చూసి ఇట్లా దుఃఖిస్తున్నారు, నన్ను చూడంగానే చాటుగా వెళ్ళి ఇద్దరు కళ్ళు ఒత్తుకొని ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమిటి వాళ్ళకు వచ్చినటువంటి కష్టం, కుమారుడుగా నా బాధ్యత అయినది వాళ్ళ కష్టాన్ని తీర్చే బాధ్యత నాది కాబట్టి సరే అనుకుని వాడు ఏం చేస్తాడంటే, ఎన్నిసార్లు అడిగినా ఈ తల్లిదండ్రులు చెప్పారు, నాన్న నువ్వు ఇంకా పసిపిల్లవాడివి, ఇప్పుడు కాదులే, తర్వాత సమయం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే ఒకరోజు ఈ పిల్లవాడు పట్టుపడతాడనమాట. తల్లిని తండ్రిని అడిగి కూర్చోబెట్టి వాళ్ళకి పాదసేవనం చేసి, అమ్మ ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు, మీ దుఃఖానికి కారణం ఏంటి, నేను తీర్చలేనా, నా వంతు నేను చేస్తాను అది ఇదని చెప్పినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు, నాయన నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఆయుర్దాయం ఉంది, 16వ సంవత్సరంలో నేను యమధర్మరాజు వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి శివుడి ఆజ్ఞ.
సో శివుడు ఆజ్ఞ ఎవరు దాటడానికి వీల్లేదు కాబట్టి నిన్ను ఎడబాయలేక ఇన్నాళ్ళు ఇంత ప్రేమగా పెంచుకుని నిన్ను ఎడబాయలేక మేము దుఃఖిస్తున్నామని చెప్పి ఇద్దరు తీవ్రంగా దుఃఖిస్తారన్నమాట. అప్పుడు ఓ నాన్న దీనికా మీరు దుఃఖిస్తున్నారు, మరణం అనేది జీవనం కంటే ఎక్కువగా ఆహ్వానించదగినది కదా, దానికోసం తండ్రి మీరు నాకు ఇంత బ్రహ్మజ్ఞానం నేర్పిన వారు మీరు దుఃఖించటం తగునా, అయినా సరే ఆ విషయాన్ని నాకు వదిలేసేయండి, నేను నా ప్రయత్నం నేను చేస్తాను, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను నా ప్రయత్నం, ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అప్పుడు శివుడు గురించి తీవ్రమైనటువంటి తపోనిష్టలోకి వెళ్ళిపోతాడు ఈ పిల్లవాడు. సరే, తీవ్రమైన తపోనిష్ట అంటే బాహ్యమైనటువంటి శరీరాన్ని మర్చిపోతాడు, మనస్సును కూడా లయం చేసి పాడేస్తాడు. తండ్రి చూపించినటువంటి గురుతులో, అంటే తండ్రి ఎక్కడ గురు చూపించాడు, బ్రహ్మజ్ఞానం చెప్పాడు కదా, ఆ గురిలో నెలకొని అందులోనే ఉండిపోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అట్లా ఉండిపోయి ఇంకా అసలు తను పూర్తిగా తనని తాను మర్చిపోయే స్థితికి వచ్చేసాడు, ఆత్మనిష్టలో ఉన్నాడనమాట. అతను ఉన్నప్పుడు ఏమైపోయింది, 16 సంవత్సరాలు గడిచిపోగానే యమధర్మరాజు వచ్చి యమపాశం అంటే ఏంటి, ఒక ప్రాణాలను సూక్ష్మ రూపంలో నీ మనోమయ సూక్ష్మ శరీరాన్ని లాగుతారనమాట, శరీరంలోంచి లాగి తీస్తారనమాట. సో ఆ విధంగా యమపాశం వేయటం, యముడు తన విద్యుక్త ధర్మాన్ని ఎప్పుడు వదులుకోడు కదా, ఆయన సమయపాలనలో యముడంతటి వాడు ఇంకోటి లేడు, ఒక్క క్షణం అటు ఇటు కాకుండా ఆయన వచ్చేస్తాడు. సరే వచ్చేసాడు, 16 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ పిల్లవాడు చుట్టూరా చక్కగా అదేంటి మృత్యుంజయ మంత్రం చదువుతూ అదే శివనామం చేస్తూ అసలు అతని నోట్లో నుంచి దివ్యమైన శబ్దం వస్తున్నది. శివుడి శివలింగం చుట్టూ దగ్గర కూర్చుని అతను దానిని ఇట్లా పట్టుకుని అతని ఆలింగనం చేసుకుని అతను దేదీప్యమానంగా వెలుగుతున్నాడు ఈ పిల్లాడు. సరే వెళ్ళిపోతున్నా, మరి నా పని నా డ్యూటీ నేను చేయాలని యముడు యమపాశాన్ని ఇట్లా విసురుతాడు. అతని మెడకి, ఆ పిల్లవాడి మెడకి విసిరేటప్పటికి ఏమైపోయింది, ఆ పాశము ఈ పిల్లవాడి మెడతో పాటు యమపాశము ఆ శివలింగానికి కూడా చుట్టుకున్నది. సరే యముడేంటి తొందరగా మరి తీసేయాలి, ప్రాణం తీసేసేయాలి అని ఇట్లా వెనక్కి లాగేటప్పటికి ఆ శివలింగంలో నుంచి భయంకరమైనటువంటి అగ్ని ప్రచండ రూపంలో అగ్ని వచ్చి ఈ యముడిని కాల్చేసేస్తుంది. అంటే ఇది నచికేతుడు ఇది కఠోపనిషత్తు యముడితో చెప్పబడింది కాబట్టి చెప్తున్నాను నేను. సో యముడిని కూడా భస్మీపటలం చేసేసింది. భస్మీపటలం చేసి ఈ పిల్లవాడిని సిద్ధపడతారు. సో యముడిని కూడా కాల్చేసేటప్పటికి అప్పుడు ఈ మార్కండేయుడికి బాహ్యస్పృహ కలిగి జరిగినది చూశారు. చూస్తున్నాడు. ఇంతలోకి దేవతలందరూ దిగి వచ్చి శివుడిని శాంతపరచమని చెప్పి శాంతించమని చెప్పి అందరూ కోరుతున్నారు. సరే శివుడు ప్రత్యక్షమై అంతా దేవతలందరూ ప్రత్యక్షమయ్యేటప్పటికి మార్కండేయుడు వాళ్ళందరికీ నమస్కారం చెప్పి వాళ్ళందరికీ స్తోత్ర పాఠాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని నోట్లో ఆసుగా ఈ మృత్యుంజయ మంత్రం వచ్చింది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే ఎవడైతే ఆ గుమ్మడికాయ తొడిమె లాంటి ఆ పరమాత్ముడి పట్టుకుంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి కనెక్షను గుమ్మడి పండు తొడిమె ఆటోమేటిక్గా కొన్నాళ్ళైతే అట్లా ఊడిపోతుందిట. ఏ విధమైన కష్టం గుమ్మడికాయకి కలగకుండా ఆ విధంగా. కానీ మనం అట్లా మనకి ఎట్లా మనం మరణించినప్పుడు వర్ణిస్తారు, ఇందులోనే వస్తుంది మన గరుడ పురాణంలో 1000 తేళ్ళు ఒకేసారి కుట్టినట్టుగా అట్లా కొన్ని అనుభవాలు ఉంటాయిట మరణించిన వాళ్ళకి. సరే ఇప్పుడు అదంతా మీరేం భయపడక్కర్లేదు, మనమందరం సేఫ్. మనం ఆ గురువు యొక్క గురిని పట్టుకున్నాం కాబట్టి ఏం భయం లేదు. అయితే సరే ఇంతకీ ఏం చెప్తున్నాను, ఈ త్రయంబకం యజామహే చెప్పటం మొదలుపెట్టాడు. సరే ఎప్పుడైతే ఈ యమధర్మరాజు భస్మీపటలం అయిపోయాడో ఈ దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు, యముడిదేమీ తప్పు లేదు, అతను సమయపాలన చేసేటటువంటి వ్యక్తి, సమయం ప్రకారం వచ్చి తీసుకెళ్ళాడు, కానీ నువ్వు అతని మీద ఆగ్రహించి అతనిని అట్లా దహింపజేయటం న్యాయం కాదని చెప్పి దేవతలందరూ కూడా శివుడికి చెప్తారు. శివుడికి చెప్పినప్పుడు అప్పుడు శివుడు అంటాడనమాట, అతను అదేంటి ఆ యమపాశం విసిరినప్పుడు అది నాతో సహా నన్ను కూడా పెకిలించి వేసేటటువంటి దీనికి వెళ్ళాడు, అహంకారానికి వెళ్ళాడు యముడు, అందుకని నాకు చాలా కోపం వచ్చిందని చెప్పి
అందరినీ మళ్ళీ యముడిని తిరిగి దేవతలందరూ కోరుతారు యముడిని తిరిగి బతికించమని. యముడిని తిరిగి బ్రతికించడం జరిగింది. తర్వాత ఈ మార్కండేయుడికి అందరూ కలిసి దేవతలందరూ కూడా చిరాయురస్తు అని చెప్పి మార్కండాయుష్ అని మన పిల్లల్ని కూడా ఇప్పుడు మనం వీడు కూడా ఒకడు మార్కండాయుష్ అంటే ఎవరికైతే ఈ మార్కండేయుడుకున్నంత ఆయుష్ ఉంటుందో వాడు చిరకాలం ఉంటాడని చెప్పి దేవతలందరూ కూడా ఆశీర్వదించడమే కాక శివుడు ఏం చేస్తాడంటే ఈ మృత్యుంజయ మంత్రం ఇతడు చెప్పినందుకు కానీ ఎవడైతే ఈ మృత్యుంజయ మంత్రం చేస్తూ నా గురిలో ఎప్పుడు ఉంటాడో వాడికి యముడి వల్ల బాధ కలగదు అని చెప్పేసి ఒక వరం ఇస్తూ ఈ మార్కండేయుడిని చిరంజీవిగా ఆశీర్వచనం చేస్తాడు. సో ఇప్పుడు ఈ కథ ఎందుకు మనం చెప్పుకున్నామంటే మనం కూడా ఆ మరణాన్ని ఒక ఊరగాయలాగా తీసుకోవాలి. ఊరగాయ అంటే మనం మంచిగా అమృతతుల్యమైనటువంటి ఆహారం తింటున్నప్పుడు, చక్కగా ఒక రుచికరమైనటువంటి ఆహారం తింటూ ఉన్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఉండి ఆస్వాదిస్తూ ఉంటామో అట్లాగే మరణాన్ని కూడా ఒక విధమైనటువంటి ఛాలెంజ్ లాగా, అదేదో దుఃఖభూయిష్టమైందిగా ఆ మరణం అప్పుడు మనకేదో మనం ఏదో కోల్పోతున్నట్లుగా అట్లా బాధపడవద్దు. ఎందుకంటే ఎవరైతే ఆ గురిలో ఎవరైతే ఆ నిష్టలో ఉంటారో వారికి యమధర్మరాజు బాధలు కలగవు అని చెప్పి ఈ మంత్రం చెబుతున్నది. యముడే చెప్తున్నాడు ఇక్కడ. యముడే అతనికి మృత్యువు ఊరగాయ లాంటి వాటిది, బ్రహ్మజ్ఞానము ఆ తర్వాత ధైర్యము అంటే క్షాత్రము, ఇవి రెండు వాళ్ళకి రెండు వాడి ఆహారం లాంటిది. ఆహారంలో నంచుకునేందుకు ఊరగాయ, మంచి ఆహారము ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆ విధంగా అతనికి ఈ మరణం అనేది కూడా అంత ఈజీ అయినటువంటిది, అంత తేలికైనటువంటిది. అతి సులభంగా అతను శరీరాన్ని స్థూల వదిలేయగలడు, లేకపోతే విడదీసుకోగలడు అని చెప్పి ఈ మంత్రం చెప్తోందన్నమాట. సో ఇదొక చదివేసి మనం ఇక్కడితో ఇది మనలను పనిచేయించడంలో జ్ఞానము భుజబలము ముఖ్యమైనవి. భుజబలం అంటే ధైర్యము, జ్ఞానము ధైర్యము రెండు ముఖ్యమైనవి. ఈ రెండు ఆత్మకి ఆహారము లాంటివి. అందరూ భయపడే మరణం దానికి ఊరగాయ వంటిది. సో వాళ్ళకి ఎవరైతే ఈ రెండు భుజబలము జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, గురిలో ఉన్నటువంటి జ్ఞానం, మామూలు జ్ఞానం కాదు. ఇంతకుముందు చెప్పాడు కదా, ఏది నాయమాత్మ ప్రవచనేన లభ్యో, ఊరికే మామూలుగా పుస్తకాలు చదవటం ప్రవచనాలు వినటం వచ్చినటువంటి జ్ఞానం కాదు. గురి ద్వారా ఆత్మనిష్ట ద్వారా వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము ద్వారాను, తర్వాత ధైర్యం కలిగి ఎవడైతే అభయం అంటే ఏంటి, భయము లేకుండా ఎవడైతే సంచరిస్తాడో అందరూ భయపడే మరణం దానికి వాళ్ళకి ఊరగాయ వంటిది. అంటే శక్తులు మరణం అన్నీ ఆత్మ ముందు పాదాక్రాంతం అవుతాయి అన్నమాట. అంటే మరణం అనేది ఎవరైతే ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో మరణం అనేది అతనికి పాదాక్రాంతం. అతని ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని విడవగలడు, శరీరాన్ని నిలుపుకోగలడు. ఈ విషయంగా నేను చంద్రయ్యారుల యొక్క వాక్కులు నేను చాలాసార్లు తలుచుకుంటాను. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మేము ఎప్పుడైనా కానీ ఇదేంటి సాధనలో కొద్దిగా అలక్ష్యం ఎప్పుడైనా చెయ్యక, లేకపోతే కొద్దిగా పొద్దున లేవటానికి కాదు, రోజుకి 3 సార్లు చేసేవాళ్ళం మేమందరం కూడా సాధన. ఇప్పుడు మనలాగా ఒక్కసారి కాదు 3 సార్లు సాధన చేసేవాళ్ళం. ఎప్పుడైనా మధ్యాహ్నం పూట మేము అడిగేవాడు వాళ్ళు ఎన్నిసార్లు సాధన చేసామన్నప్పుడు మధ్యాహ్నం కుదరలేదండి అని అన్నాను. ఆఫీస్లో ఏదో విషయంగా చేయలేదనుకో అంటే ఆయన అనేవాడు అనమాట, ఇప్పటికి నేను 3 సార్లు నా యొక్క జీవితకాలాన్ని నేను పెంచుకున్నాను, ఇంకా నాకు పెంచుకోవటం ఇష్టం లేదు, నా దగ్గర సమయం చాలా తక్కువ ఉన్నది, మీరు తీవ్ర సాధన చేసి ఇది నేర్చుకోవాల్సి ఉంటుందని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట. సో ఈ వాక్యము నాకు చంద్రయారుల యొక్క వాక్యము చాలాసార్లు గుర్తొస్తుందన్నమాట. ఈ మరణము ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తారో మరణం వాటికి పాదాక్రాంతం అవుతుందన్నమాట. పాదాక్రాంతం అవుతుందంటే మరణం మనిషిని శాసించలేదు. అటువంటి జ్ఞాని ఎవడైతే ఉంటాడో వాడిని మరణము శాసించలేదు. ఇటువంటి శక్తులచే అంటే మామూలుగా ఇప్పుడున్న ఇంతకుముందు మామూలుగా ఈ ఉద్రిక్తత చెప్పాడు కదా, సత్ప్రవర్తన లేని వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇటువంటి విషయం దొరకదు. మనోవ్యాకులత మొదలైన ప్రేమమయ శక్తి ఒక్కదాని చేతనే దానిని పొందవచ్చని ఇక్కడ సూచించబడుతోంది. ఇక్కడ ఇంతకుముందు మంత్రంలో వృణితే అని వస్తుంది, వివృణితే
వృణితే ఎవడైతే ఆ ఆత్మ గురించి ఎప్పుడు వ్యాకులత చెందుతూ ఇది నేను తెలుసుకోవాలి, ఈ జ్ఞానంలో ఉండాలి, ఈ నిష్టలో ఉండాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటాడో అటువంటి వాళ్ళకి ఈ మరణం అనేది ఇంకా ఒక ఊరగాయ లాంటిది అని చెప్పినాం. ఇది కఠ ఉపనిషది.